ప్రవీణ్ రక్తం మడుగులో ఉన్న సమయంలో పోలీసులు ప్రవీణ్ మామకు ఫోన్ చేశారు. ప్రస్తుతం ప్రవీణ్ మామ ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగిందని అసలు పొద్దున మీకు ఎప్పుడు ఫోన్ చేశారు, ఎవరు కాల్ చేశారు? మేము వర్క్కి వెళ్ళి లంచ్కి తినడానికి రూమ్కి వచ్చాము. ఆ టైంలో అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చేసి అక్కడ దారిలో మేము మాట్లాడుకుంటూ ఉన్నాము రూమ్ దగ్గర. దారిలో నుండి వచ్చుకుంటా ఒకసారి నువ్వు మా రూమ్కి రా అంటే ఏంటంటే ఇంటికి రా, అర్జెంటుగా ఇంటికి రా అనుకుంటా వచ్చేసాడు. నేను వెనక ఆయన ముందు వెళ్ళిపోయాడు, నేను వెనక నుంచి వచ్చాను. వచ్చేసరికి ఇంటి దగ్గర చాలా మందూరు ఏమైందంటే ఏమైందో ఇంట్లోకి పోయి చూడండి అంటే కల్లా ఇంట్లోకి పోయి చూసేసరికి వాళ్ళు రక్తం మడుగులో పడి ఉన్నారు. ఇంట్లో చూసేసరికి ఈ ఊపిరి ఆడుతుందా లేదా అని వాళ్ళ అమ్మాయి వాళ్ళ రిలేషన్ వాళ్ళే చూస్తున్నారు అందరిని, ఇద్దరిని, అమ్మాయిని అబ్బాయిని చూస్తూ ఇద్దరిది కొన ఊపిరి కొట్టుకుంటుంది, అంబులెన్స్కి ఫోన్ చేయరు అంటే అంబులెన్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చూసి అమ్మాయి శ్వాస ఏం లేదు, అబ్బాయిది శ్వాస కొట్టుకుంటుంది, లేట్ అయితే ప్రమాదం ఉంటుంది, మరి హాస్పిటల్ తీసుకుపోవాలి, ఎక్కడ తీసుకుపోదాం ఏంది అంటే గవర్నమెంటా ప్రైవేటా అంటే గవర్నమెంట్ తీసుకుపోదామంటే గవర్నమెంట్ తీసుకపోతే లేట్ అయిపోతుంటుంది, కేసు అయ్యేదాకా డాక్టర్లు చూడలేరు, ప్రైవేట్లో అయితే ఫస్ట్ చూసినాక కేసు చేస్తారు, ప్రైవేట్ తీసుకుపోదామని చెప్పి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. ఏమన్నారు, ఏమైనా గొడవ జరిగిందా, అసలు ఏమైంది అన్నారు? ఏమి గొడవ ఏం జరగలేదు, అసలు ఎవరికి తెలియదు. అమ్మాయి వాళ్ళ ఫాదరు ఆయన గిట్ట అప్పుడే తినడానికి వస్తున్నట్టుండు. ఆ టైంలో మమ్మల్ని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత నువ్వు ఒకసారి ఇంటికి రా, ఏమో జరిగిందట, ఇంటికి రా అనుకుంటా వచ్చేస్తే మేము వెనక వచ్చేసినాము. వచ్చేసరికి రక్తం మడుగులో పడి ఉన్నారు. మీ అల్లుడు అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు కానీ మీ దృష్టికి తీసుకురావడం కానీ ఎవ్వరు మాకేం చెప్పలేదు ఇంతవరకు. అమ్మాయి వాళ్ళ ఫాదర్ గిట్ట మాకు తెలిసిన వాళ్ళే, ఫ్రెండ్స్ లాగానే తిరుగుతాం అందరం సర్కిల్. ఆ సర్కిల్ కొన్నేళ్ల నుంచి ఉంటున్నాము, కలిసి తిరుగుతాం. అయినా ఎవరు ఏనాడు ఒక విషయం ఇట్లా జరుగుతుంది అని గిట్ట ఎవరు చెప్పలేదు. చెప్పినా ఆ రోజు కూర్చుండి మాట్లాడి మందలించి సెటిల్మెంట్ చేద్దామా, విడదీసి చేద్దామా ఏదో అంటే బుగులు ఎవరిది వారికి బుగులు చెప్పేటోళ్ళం. అది అసలు మా దాకా రాలేదు. వాళ్ళు ఏం మాట్లాడారు ఏం చేసారు మనకి ఏం తెలియలేదు. ఈ రోజు పిలిచేసరికి పోతే 6 నెలల క్రితం మాట్లాడినాము మీ అల్లుడితోనే వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు. అప్పుడు ఏమైనా విషయం చెప్పిండా మీ అల్లుడు? ఎవరెవరు మాట్లాడారు మనకు తెలియదు. అల్లుడు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేరు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చెప్పలేదు, మా అల్లుడు మాకు చెప్పలేదు. ఏం జరిగింది గిట్ట వాళ్ళు ఏం మాట్లాడారు మాకేం చెప్పలేదు. ఎట్లా ఉంది అంటున్నారు ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది అని చెప్తారు. 24 గంటలు దాటితే మాత్రం మేము ఏం చెప్పలేము. 24 గంటల తర్వాతనే శ్వాస ఎట్లా కొట్టుకుంటుంది చూసి చెప్తాం. అంతవరకు ఇప్పుడైతే ఐసీలో ఉంచినాము. రేపు 24 గంటలు దాటిన తర్వాతనే చెప్తాం అంటారు. ఏం పేరు మీ పేరు? నర్సింగ్. ఏం చేస్తారు మీరు? మేము సివిల్ వర్క్ చేస్తాం. అయితే ఉదయం ఏదైతే ప్రవీణ్ రక్తం మడుగులో పడున్న సందర్భంలో అమ్మాయి తండ్రే వాళ్ళ మామకి చెప్తే అప్పుడు అక్కడికి వెళ్ళి వెంటనే 108 కాల్ చేసి అంబులెన్స్లో ప్రవీణ్ని ఇదే హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఈ హాస్పిటల్లో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రవీణ్ కోరుకున్న తర్వాతనే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. రీజన్ అనేది స్పష్టంగా ఇప్పటికీ తెలియలేదు. ఇద్దరు ఒకే విధంగా గాయాలయ్యి మెడ కట్టయి బెడ్ పై పడున్నారు. ఆత్మహత్య చేసుకొని అలా చేశారా, లేదంటే ఒకరు హత్య చేసి తర్వాత తాను ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడనేది ప్రవీణ్ మాట్లాడితేనే తెలుస్తుందని చెప్పేసి కూడా ఏసీపీ చెప్పడం జరిగింది. కెమెరామెన్ కృష్ణతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.